వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల అవినీతి తారస్థాయికి చేరిందన్న ప్రచారం బాగా జరుగుతూ ఉంది. అందరూ ఐఏఎస్లు కాకపోయినా కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారుల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళ వ్యవహారాల కారణంగా ప్రభుత్వమే బద్నాం అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో కొంత భయం ఉండేది ఐఏఎస్లకి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా భయం ఉండేది. ఇప్పుడు అసలు కంప్లీట్గా భయం లేకుండా కింద నుంచి పైదాకా అందరూ అవినీతికి పాల్పడతా ఉన్నారు. అవినీతి విషయంలో జగన్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పెద్దగా తేడా లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి వీళ్ళ వ్యవహార శైలి మూలంగా. టీడీపీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఈ మధ్య 4 రోజుల క్రితం నా మాజీ కొలీగ్, సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి శ్రీనివాస్ తన వెబ్సైట్లో ఒక 2 ఐఏఎస్ల మీద, వాళ్ళ భాగవతం మీద ఒక కథనం రాశారు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ఈ 18 నెలల కాలంలో కళ్ళు చెదిరే విధంగా 300 కోట్ల రూపాయల పైన, ఒక్కొక్కరు 300 కోట్ల రూపాయల పైన సంపాదించారు. 18 నెలల కాలంలో 1.5 yearలో సంపాదించారన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో జరుగుతూ ఉందని రాశారు. ఆ ఇద్దరిలో ఒకరు కీలక శాఖలో ఉన్నతాధికారి, ఇంకొకరు సీఎంఓకి చెందిన అధికారి అని కూడా రాశారు. ఈ కథనంలో 300 కోట్లని తక్కువ ఫిగర్ చెప్పారు, 400-500 కోట్లకు తక్కువ కాకుండా నొక్కేశారు వీళ్ళని సచివాలయం బీట్ చూసే జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మీకు గుర్తుందో లేదో, కడప జిల్లాకు చెందిన వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని పెద్ద వివాదం, పత్రికల్లో వార్తలు వచ్చినాయి. టీడీపీ వాళ్ళంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు. ఈ చెల్లింపులు తనకు తెలియకుండా జరిగాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఈ చెల్లింపుల వెనకాల ఆ రోజున ఈ 2 ఐఏఎస్లు ఉన్నారని ఈ కథనంలో రాశారు. వీళ్ళు కమిషన్లు వసూలు చేసి మొత్తం 500 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించారని ఆ కథనంలో రాశారు. ముఖ్యమంత్రి సీరియస్ అయిన తర్వాత కొంతకాలం కొంత గ్యాప్ ఇచ్చారు, కొంత బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టారని చెప్తున్నారు. వీళ్ళ వసూళ్ల వ్యవహారం చూసిన వీళ్ళ కింద పనిచేసే అధికారులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని జోరుగా వసూళ్లు మొదలుపెట్టారని కూడా చెప్తున్నారు. బిల్లులు చెల్లింపులంటే అధికారులు పండగ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్లో కానీ, లేదంటే ఆయా డిపార్ట్మెంట్ల పరిధిలో జరిగే పనుల విషయంలో ఆ బిల్లులు, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జరిగే బిల్లులు, ఈ బిల్లులు అన్నిటి విషయంలో కమిషన్ల దందా నడుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఈ కమిషన్ల వ్యవహారం ఉండేది. కాకపోతే నాయకులు చెప్తే కొంతవరకు పనులు అయ్యేవి, కొంత భయం కూడా ఉండేది, యాక్షన్ తీసుకుంటారేమని. కానీ ఈసారి ఆ భయం లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఐఏఎస్లనే కాదు, కింది స్థాయిలో కూడా కరప్షన్ హద్దులు దాటుతూ ఉంది. కింది స్థాయి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పైగా వాళ్ళు లంచాలు డిమాండ్ చేస్తే ఏం చెప్తున్నారంటే, రాష్ట్ర స్థాయి పెద్దల పేర్లు చెప్తున్నారు. అంటే మేము ఒక్కడమే కాదు, మేము ఇక్కడ దాకా పంపాలి, పై దాకా పంపాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బద్నాం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో పనిచేసిన అధికారులు 100 కోట్లు, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళు 1000 కోట్ల క్లబ్బుల్లో చేరుతున్నారు. మొన్న మధ్య మాజీ ఎమ్మెల్సీ, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి చెప్పిన మాటలు అక్షరాలు నిజం. ఒక్కో అధికారి 1000 కోట్లకు అధిపతులయ్యారు. కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దీపక్ రెడ్డి ఫైలే సంవత్సరం పైగా కదలలేదంటే వీళ్ళ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఆయనకి జీతభత్యాలు ఇవ్వలేదంటే వీళ్ళ తలపొగరు ఏ రేంజ్కి పెరిగిపోయిందో అర్థమవుతుంది. అతను ఒక ప్రముఖ నాయకుడు, సీనియర్ నాయకుడు, అతని ఫైల్ ఆపారు, అతని ఫైల్ ముందుకు కదలలేదు. అంటే అతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేంత చనువు కూడా ఉంది అతనికి. అయినా కూడా వీళ్ళు పనిచేయలేదు అంటే ముఖ్యమంత్రి అంటే కూడా వీళ్ళకి భయం లేదని అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడుకున్న అధికారులను వెనకేసుకొచ్చే అలవాటు వల్లే వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు, సహాయ నిరాకరణ చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలియదనే సందేహం కూడా వస్తుంది. తెలియకుండా ఉండదు ఇంత జరుగుతున్నప్పుడు. టీడీపీ నాయకులు చెప్పడం ఏంటంటే, ఐఏఎస్లు చెప్పే కహానీలకు మా నాయకుడు పడిపోతారు, దానివల్ల వీళ్ళు ఎవరిని లెక్క చేయట్లేదు అని వాపోతున్నారు వాళ్ళు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు, పర్యటనలకు కొంత విరామం ఇచ్చి కింది నుంచి పై వరకు ఈ బ్యూరోక్రాట్ల పనితీరు, రెవెన్యూ శాఖ ప్రక్షాళన, కట్టుదాటుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయటం, టీడీపీ కార్యకర్తలు పెరిగిపోతున్న అసంతృప్తిని చల్లార్చడం వంటి పనుల మీద దృష్టి పెడితే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.